హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అనేటువంటి ప్రోగ్రామ్ని వైసీపీ పార్టీ తీసుకోబోతోంది. గతంలోకి గతం చూసినప్పుడు జనంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చినటువంటి ఆదరణ అంతా ఇంత కాదు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కానీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దాని కారణంగానే 2014లో అపోజిషన్ లీడర్గా జగన్ అవతరించాడు. మొదటి ఎన్నికలది. తర్వాత 2019లో 150 సీట్లతో అధికారంలోకి రాగలిగాడు. అధికారం రావటంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర అనేది ఒక బిగ్ సక్సెస్. అయితే అధికారం వచ్చిన తర్వాత మాత్రం జనంలో జగన్ ఎప్పుడూ కనిపించలేదు. మళ్ళా ఇవాళ జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాబోతున్నాడు. గతంలో దక్కిన ఆదరణే దక్కే అవకాశం ఉందా? చర్చించే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రంజరావు. నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాబోతున్నారంట. అంటే పరదాలు తీసి వస్తారా, సెక్యూరిటీ లేకుండా వస్తారా, మళ్ళా తల మీద ముద్దులు పెడతారా, ఇవన్నీ చూడాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డికి గతంలో దక్కిన ఆదరణ ఇప్పుడు మళ్ళీ దక్కిద్దా? అంటే మీరు అడిగిన ప్రశ్నలో, మీరు చెప్పిన ఇంట్రోలో ఆన్సర్ ఉంది. నేనేమంటున్నానంటే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆదరణ వచ్చింది. తర్వాత 2019లో ఇంకా మంచి ఆదరణ వచ్చింది. కాబట్టే ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాబట్టే 2019లో చీఫ్ మినిస్టర్ అవ్వగలిగాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది? 11 సీట్లు వచ్చినాయి. అంటే ఆదరణ ఉంటే 11 వచ్చినాయా? ఆదరణ తగ్గితేనే కదా. అవును. సో అప్పట్లో ఉన్న ఆదరణ ఉంది కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అన్నకు ఆదరణ లేదు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోమన్నారు ఇంట్లో. మధ్యలో అసెంబ్లీకి వెళ్ళమన్నారు. అసెంబ్లీకి వెళ్ళాలి, అది వేరే విషయం. సో ఈ పరిస్థితి, ఇది లాజిక్ నేను చెప్పేది, రియాలిటీ. నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేద్దాం. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, అది డిస్క్లైమర్. సో ఆదరణ అప్పుడు పెరిగింది కదా, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అనేది మీ ప్రస్తావన. అందులోనే నేను ఇప్పుడు విశ్లేషణ చేశా. రెండోది, ప్రజలు ఏం అడగబోతారు జనంలోకి వెళ్తే అనేది ఒక ఆసక్తికరమైన మీరు ఆలోచన కదా. జనంలోకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో 11 సీట్లకు పరిమితం చేసిన జనం, ఈ సంఘటన జరిగి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో మరీ ఉవ్వెత్తులాగా ఎదిగి జగన్ అన్న జుట్టునేమి బుగ్గలు ఇట్లా అని ఆదరణ ఇచ్చే అవకాశం ఈ 7 నెలల్లో ఏం మార్పు జరిగిందని, ఆయనకు ఆదరణ రావటానికి. ఎన్డీఏ గవర్నమెంట్ ఉద్యోగ కల్పనలో, డెవలప్మెంట్లో, ఈ స్కీమ్స్లో ముందుకు వెళ్తూ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్కి ఆదరణ పెరుగుతూ ఉంది. జగన్ రెడ్డి గారికి ఇంతకుముందు, ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఈ రోజు ఇలా అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి రివర్స్ లో చెప్తున్నాడు, ఈ కూటమి బావాలి జగన్ రావాలని కోరుకుంటున్నారు జనమంతా అనేది ఆయన వర్షన్. అదే అయి ఉండొచ్చు. ఆయన ఆ విధంగా ఆలోచించకపోతే పార్టీని నడిపించలేడు కదా. నేను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కదా, ఏ పార్టీకి కాదు కదా. అందుకే నేను రియలిస్ట్గా చెప్పవలసి వస్తుంది. అందుకే చెప్పాను. ఇప్పుడు ఆ 11 కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి. రెండోది, ప్రజలు, ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎన్డీఏకి పెరుగుతున్న ఆదరణ. రెండోది, ప్రజలు ఏం అడిగే అవకాశం ఉంటుందంటే, ప్రజల్లో ఉన్న భావం ఎలా ఉంటుందనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఒక చిన్న రకరకాల సబ్జెక్ట్స్ మనం చూసుకుందాం. ఒకవేళ వెళ్తే ఎవడన్నా పొరపాటున చదువుకున్నాడు, అన్న ఎలక్ట్రిసిటీ సోలార్ పవర్ ఎనర్జీలో 1750 కోట్లు లంచం తీసుకున్నామంట కదన్నా, తప్పు కదనే, అమెరికాలో కేసు బుక్ అయిందంట కదన్నా అని అడిగారు నాకు. మరి అన్న ఏం సమాధానం చెప్తాడు? స్కూల్స్ నిన్న నేడు ఏదో పెట్టాడు ఒక ప్రోగ్రాం, 8,000 నాడు నేడు ఏదో ఒకటిలే 8,600 crores ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత నిన్న జరిగిన ఆడిటింగ్లో 5 స్టార్ రేటింగ్ ఒక్క స్కూల్కి కూడా రాలే. అందులో 3,000 కోట్లు కుంభకోణం జరిగింది అంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫీసులన్నీ ఈయన పార్టీ కలర్స్ వేపించారు, 3,000 కోట్లు. మళ్ళీ కోర్టు మట్టికాయలు పెడితే మళ్ళీ కలర్స్ మార్పిచ్చారు, 2,000 కోట్లు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రియాలిటీ గ్రాబింగే కానీ నేను పొరపాటున అన్నా. సో అందులో ఆ పేరుతో ఎంత కుంభకోణం జరిగింది. ఆ రాళ్ళు, భూమి నాది, భూమి పత్రం నాది, జగనన్న ఫోటో ఉన్న రాయి నాకెందుకండి, దాని మీద 650 కోట్లు. ఇప్పుడు ఆ రాళ్ళు పక్కన పడితే 650 కోట్లు ప్రజల సొమ్ము, దానికి ఎవరు బాధ్యులు అని అడిగారు అనుకో, ఎవరన్నా ఒక వ్యక్తి అడిగారు అనుకో, ప్రజల్లో ఏం సమాధానం చెప్పాలా? జీవో నంబర్ 506 అని ఒకటి తీసుకొచ్చారు. రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు అప్పట్లో నేతృత్వంలో ఆ 506 జీవో తీసుకొచ్చి డీకేటీ ల్యాండ్ని 22A నుంచి కన్వర్ట్ చేశారు. బ్యాక్ 20 సంవత్సరాలు, 2003 నుంచి అంతకుముందు 20 years కనుక డీకేటీ ల్యాండ్ ఉంటే మీకు పూర్తి అధికారాలు ఇచ్చారు అమ్ముకోవటానికి 506 జీవో ద్వారా.
ఆ 506 జీవో అనేదే ఒక పెద్ద కుట్ర కోణం. దాని ద్వారా ఏం చేశారు, ఆ జీవో రాకముందు వీళ్ళు ఏదో అంటారు కదా ఇన్సైడర్ ట్రేడింగ్ అని, అమరావతిలో జరిగిందని చెప్పారు కదా, ఫస్ట్ టైం వీళ్ళే వాడారు ఆ పదం. ఈ 506 జీవో తీసుకురావడంలోనే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఆ జీవో తెచ్చే ముందు జీవో ఎవరికి తెస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళంతా డీకేటీ ల్యాండ్స్ అన్నీ కొనిపెట్టుకున్నారు అగ్రిమెంట్ చేసుకొని. తర్వాత జీవో రిలీజ్ చేశారు, ఆ ల్యాండ్ అంతా వీళ్ళకి వచ్చేసింది. సో అందులో 50,000 కోట్ల కుంభకోణం జరిగింది. సో ఎవరన్నా ఒకవేళ పబ్లిక్లో ఈ మాట అడిగితే ఏం చెప్పాలా? అవి కూడా ప్రాబ్లమే కదా. సో అంతదాకెందుకు, ఇబ్రహీంపట్నం విజయవాడ బేస్ చేసుకుని 700 కోట్ల కుంభకోణం జరిగిందంటున్నారు. ఒక ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీసులోనే 700 కోట్ల కుంభకోణం జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసెస్ ఉన్నాయి, అవన్నీ కలిపితే ఎన్ని వేల కుంభకోణం? కాదంబరి జత్వానీ కేసు ఏమైందని ఎవరన్నా అడిగితే, సకల శాఖ మంత్రి గారు కడప దగ్గర కబ్జా పెట్టిన అటవీ భూములు ఏందన్నా తప్పు కదా అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి అన్న? ఇన్ని ప్రశ్నలు ప్రజలు అడగటానికి అవకాశం ఉంది. అప్పుడు ఆ విధంగా ప్రజలు ఉన్నప్పుడు ఈయన బొగ్గలు ఇట్లా నిమురుతూ నెత్తి మీద ఇట్లా దూవుతా ఉంటే ప్రజలు సహకరించరు. దానికి కూడా సహకరించరు అంటున్నా నేను, వినటానికి కాదు, ఆ పని చేయడానికి కూడా సహకరించని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది కాబట్టే గత ఎలక్షన్లో రిజల్ట్ ఇచ్చారు. ఈ రోజే వెళ్ళినా కుదరదు కదా. సొంత ఇంట్లో మనుషులే రివర్స్ అయి చెప్తా ఉన్నారు, ఈయన భాగవతాలన్నీ చెప్తున్నారు. నేను ప్రస్తావించడం ఎందుకు, వాళ్లే చెప్తున్నారు కదా. బాబాయ్ హత్యలో ఈరోజు అభిషేక్ రెడ్డి అవును చనిపోయారు. సో అది చనిపోవటమా, దాని ఏమన్నా కుట్రకోణం ఉందా అనేది కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు. ఈయన పండగకి వెళ్ళినా, పండగ తర్వాత వెళ్ళినా జనం పండగ చేసుకుంటారు, ఈయనకు వచ్చే మైలేజీ లేదు, ఇంకా నష్టమే జరుగుతుంది అనేది నా అభిప్రాయం. బియ్యం కుంభకోణం ఇన్ని వేల కోట్లు బయటకు వచ్చినప్పుడు ఈ టైంలో వెళ్ళటం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందని నేను అడుగుతున్నా. ప్రజలు ఈ ప్రశ్నలు అన్నగారిని అడిగితే అన్న ఏం సమాధానం చెప్తాడని నా బాధ. అదాని దగ్గర తీసుకున్న లంచం నుంచి మొదలు పెడితే బియ్యం తినటం వరకు అడగటానికి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ప్రజలు ఏమడుగుతారో చూడాలంటారు. నిన్న వాళ్ళ సిస్టర్ సునీత ప్రెస్ మీట్ పెట్టి నిన్నే ప్రస్తావించింది, వాళ్ళ వైఎస్ వివేకానంద హత్య కేసు అంతా ఆమె ప్రస్తావించుకుంటూ చెప్పుకొచ్చింది. ఆ విషయంలో ఒక్కొక్కరు సాక్షులు ఎందుకో అనుమానాస్పద మృతి చెందుతున్నారు. అందులో ఇప్పుడు ఈరోజు చనిపోయిన అభిషేక్ రెడ్డి కూడా. ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయన కథ బయటికి తీసుకొచ్చి చెప్తా ఉన్న నేపథ్యంలో, ఓటర్లు అందరికి అన్ని అర్థమైన నేపథ్యంలో ఈయన పండక్కి జనంలోకి వెళ్తే ఏం జరగబోతుంది అనేది ఇక విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, విఘ్నులు అర్థం చేసుకోగలరు. ఇంకోటి కూడా ఉంది, రాష్ట్రంలో పెట్టుబడుల పండగ ఉంది, ఈ టైంలో డిస్టర్బ్ చేయడానికి జగన్ వస్తున్నాడా అనేది కూడా జనం అనుకుంటున్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్న పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల పండుగ జగన్ డిస్టర్బ్ చేసే అవకాశం లేదు. అంతేనా? ఆయన చేతిలో ఏమీ లేదు, చేయటానికి ఏమీ లేదు. చేయటానికి ఉందా ఒకటి, ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ జరిగితే లేదా ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ను సృష్టించి అక్కడ శవ రాజకీయాలు చేయటం అక్కడ మాత్రం అవకాశం ఉంది. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన నేను బేస్ చేసుకొని చెప్తున్నా. ఓకే, అది కూడా కల్పించబడ్డ సంఘటన, కుట్రపూరితమైన సంఘటన. అందులో రకరకాల యాంగిల్స్ మనం విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది. ఆ డిఎస్పీని లేకపోతే అంబులెన్స్ డ్రైవర్ లేకుండా చేసింది ఎవరు, సుబ్బారాయుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలని సుబ్బారాయుడు ఎస్పీ మీద ఇంతకుముందు కామెంట్ చేసింది ఎవరు, పులివెందుల ఎమ్మెల్యే కాదా? ఓకే, ఇవన్నీ అంశాలు ఇప్పుడు జరుగుతుంది. బర్నింగ్ ఆంధ్రప్రదేశ్లో టాపిక్స్ ఇవి, డే టు డే. నిన్న మొన్న ఈరోజు జరిగిన సంఘటన నేను చెప్పేది. ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకొని అడిగితే మన పులివెందుల ఎమ్మెల్యే అన్న ఏం సమాధానం చెప్తాడని నా బాధ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.